హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నెక్ కుట్టుకునే ముందు ఇలా బక్రం పీస్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. నెక్ వరకు నెక్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని బ్యాక్ ఫ్రంట్ రెండు ఐరన్ అనేది చేసుకోవాలి. నెక్ కుట్టుకోవడానికి ముందు ఇలాగా మెయిన్ పీస్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టి రబ్ చేసామంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లైన్, ఈ లైన్ అనేది ఈ విధంగా రావాలి. అలాగే లైనింగ్కి కూడా మధ్యలో ఇలాగ లైన్ అనేది కనపడేటట్టు మీరు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్యలో కరెక్ట్గా ఈ మధ్యలోకి మార్కింగ్ అనేది చూసుకోండి. ఇలాగ మార్కింగ్ అనేది చూసుకొని సేఫ్టీ పిన్స్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కదలకుండా ఉంటుంది, నెక్ కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇలా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనము ఈ నెక్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఈ వర్క్ కోసము సింగిల్ పాదాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, డబల్ పాదంతోనే మనం ఈ నెక్ అనేది కుట్టుకోవచ్చు. లేదు అంటే ఈ వర్క్ ఏదైనా పూసతో వచ్చినా స్టోన్తో వచ్చినా అప్పుడు మీరు సింగిల్ పాదాన్ని యూజ్ చేసుకోవాలి. ఇది మామూలు కంప్యూటర్ వర్క్ కాబట్టి డబల్ పాదంతోనే ఈ నెక్ అనేది కుట్టుకోవచ్చు. ఈ నెక్ కుట్టేటప్పుడు మరీ దగ్గరగా కుట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగా జస్ట్ ఒక పాయింట్ గ్యాప్ ఇచ్చి కుట్టు అనేది వేసుకోండి. ఇలాగే నెక్ మొత్తాన్ని కుట్టుకోవాలి.
నెక్ ఇప్పుడు 1/2 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని ఈ లోపల ఉండే క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకొని ఈ మధ్యలో మనకి బాగా లోపలికి ఇలా రివర్స్ చేసినప్పుడు ఈ నెక్ అనేది మనకు బాగా కనిపించాలి, తిరగాలి అంటే ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలి ఇలాగా. ఇలా ఖర్చులు పెట్టేసుకొని ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్కి ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ వైపున ఈ విధంగా తిప్పేసుకొని ఈ చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టుకొని మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా కుట్ అనేది వేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టు పెట్టి కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా ఇదే విధంగా కుట్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఇలాగే కుట్ అనేది వేసుకోవాలి. బ్యాక్, హ్యాండ్స్, ఫ్రంట్ ఈ నెక్కులు మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఒక 6 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఈ క్లాత్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా క్లాత్ రివర్స్ చేసుకొని ఈ పైన లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని పై వైపున లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఈ లూజ్ కుట్టు జాకెట్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ కుట్ అనేది విప్పేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్లు కుట్టుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా టక్స్లు అయితే కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఖర్చులు 2 సమానంగా పెట్టుకోవాలి. మెయిన్ డాట్కి
పొడవు మనము కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఎంత పెట్టామో అక్కడికి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఇలా పై వైపున జస్ట్ ఇక్కడ ఒక పావించ్ అనేది వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ డాట్ వచ్చి మిషన్ పాదం వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ సైడ్ ఖర్చు ఫ్రంట్ బ్యాక్ రెండు సమానంగా సరిపోయాయా లేదా అని చెప్పి ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు కరెక్ట్గా సరిపోయినాయి. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా సరిపోయిన తర్వాత ఈ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. షేప్ బెల్ట్ పైన ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగోండి లెఫ్ట్ రైట్ రెండు సరిపోయినాయి. ఇప్పుడు మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. కాజా పట్టి కోసం క్లాత్ని పైన ఇలా పావించ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కానీ పావించ్ కానీ వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఒక అర ఇంచ్ మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని డబల్ ఫోల్డ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా రఫ్గా కుట్టుకొని మళ్ళీ ఇక్కడ నుండి క్లాత్ని ఇలా తిప్పుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఈ పై వైపు క్లాత్ కూడా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలి. కాజా పట్టి కోసం ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని డబల్ ఫోల్డ్ అనేది ఈ కుట్టు కనిపించకుండా కుట్టు పైకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఈ మధ్యలో ఎందుకు వేస్తున్నాను అంటే మిషన్తోనే కాజాలు పెడుతున్నాను కాబట్టి మధ్యలో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ పై వైపున ఇలా ఒక అర ఇంచ్ క్లాత్ వదులుకొని ఈ క్లాత్ను కూడా ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని చూడండి ఇలాగా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టు స్ట్రైట్గా వేసుకోవాలి. మిషన్తో కాజాలు పెడుతున్నాను అని చెప్పాను కదండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ముందుగానే నెక్ కుట్టు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కింది వైపు నుండి ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. ఇలాగా
ఇలా మిషన్తో కాజాలు వేసుకోవడం వల్ల పని కూడా తొందరగా అయిపోతుందండి. అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ ఖర్చు అనేది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఈ ఖర్చు షోల్డర్ దగ్గర వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి సగం ఫ్రంట్కి సగం బ్యాక్కి కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్కి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. రెండవ సైడ్ హ్యాండ్ జాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము సైడ్ జాయింట్లు చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని లూజ్ ఎంతవరకు అయితే ఉందో అక్కడికి ఫస్ట్ రఫ్గా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఆమ్ రౌండ్ లూజ్ మనం కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడికి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు ఆది బ్లౌజులో నడుము లూజు ఆది బ్లౌజులో మధ్యలోకి ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, అలాగే బ్యాక్ పార్ట్లో కూడా మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి సగం లెఫ్ట్ సగం రైట్ ఈ విధంగా కొలత తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి సగము ఇటు పైకకి ఈ విధంగా కొలత తీసేసుకొని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఉక్సు పట్టి ఎంతైతే ఉందో సేమ్ అదే విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. కాజా పట్టి. ఇప్పుడు ఈ బ్యాక్ ఫ్రంట్ రెండు మార్కింగ్ని ఈ విధంగా కలిపి పట్టుకొని ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గరికి నీట్గా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. సైడ్ ఎక్స్ట్రా 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి, లేదు అనుకుంటే వదిలేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.